సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన భాస్కర్, కవిత అకాల మరణం చెందడంతో ముగ్గురు పిల్లలు కూడా అనాథలయ్యారు. వీళ్ళు పేపర్లో చూసి ఇక్కడికి మనం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి తీరా చూస్తే ఇంట్లో తినడానికి కూడా ఒక బియ్యం గురించి కూడా లేని పరిస్థితి అండి. ముగ్గురు పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవరు కూడా లేరు. ఒక అమ్మమ్మ ఒకటి మాత్రమే ఉన్నది. తన పరిస్థితి కూడా అంతంత మాత్రమే. దయచేసి ఈ కుటుంబానికి ఏదైనా సహాయం చేసి ఈ ముగ్గురు పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ తరఫున వేడుకుంటున్నాం. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా, ఇకపైనే వినగలనా నీలాలి పాట, నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. పగలే దిగులైన నడిరేయి ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి, ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి. ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. ఏడు పాపరా, నువ్వు ఏడిస్తే తిరిగి వచ్చేస్తున్నా. నేను కూడా మీ అమ్మ ఫోన్ చేసినప్పుడు 4 సార్లు తీయలేదు. అప్పుడు జరుగుంటే నేను చంపేసినట్ట, చచ్చిపోతానట. ఎవరు మాత్రం ఏం చేస్తాం.